హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మహిళల అందానికి ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలను చూసిద్దాం. ఈ బ్యూటీ టిప్స్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ సంబంధించినవి అనమాట. స్కిన్ అనేది ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలని కోరుకొని అమ్మాయిలంటూ ఉండరు కదా. కానీ కాలుష్యం, యూవీ కిరణాలు, చెడు ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు, జిడ్డు చర్మం ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టి కాంతివంతమైన మచ్చలేని చర్మం పొందడానికి కొన్ని ఫేస్ ప్యాక్స్ అయితే సహాయపడతాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నేనైతే ఇక్కడ సున్నపిండిని తయారు చేయడం చూపిస్తాను. ఈ సున్నపిండిని ఇంట్లోనే ఇట్లా చేసేసుకొని డైలీ యూజ్ చేయొచ్చు మనము. చాలా మంచిగా అవుతుంది అనమాట స్కిన్ అనేది. దీనికోసం నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యంని మంచిగా కడిగేసి నీడలోనే ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి మంచిగా ఆరిపోతాయి. చూసిన కదా, ఇట్లా ఫ్రెష్గా ఉన్న బియ్యమే తీసుకోవాలన్నమాట స్కిన్కి కాబట్టి. సో దాంట్లోకి శనగపప్పు, ఎర్రపప్పు, ఇంకా పెసర్లు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. పెసర్లు మాత్రం 2 స్పూన్లు వేసుకోండి. మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని వేపాకులు కూడా వేసుకోవాలి. వేపాకులు స్కిన్కి చాలా మంచిది అనమాట. పింపుల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వేపాకులను వేసుకోవాలి. స్కిన్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతాయి అనమాట. వేపాకులు కూడా శుభ్రంగా కడిగేసి నీడలో ఆరబెట్టుకోవాలి. అండ్ ఇవి రోజ్ పెటల్స్, ఈ రోజ్ ఫ్లవర్స్ కూడా శుభ్రంగా కడిగేసి నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటే మనకి ఈ రోజ్ పెటల్స్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ రోజ్ పెటల్స్ కూడా కొన్ని వేసేసుకోవాలి. రోజ్ పెటల్స్ వల్ల స్కిన్ మంచి బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఇంకా ఈ సున్నపిండిలో చాలా రకాలైన ఐటమ్స్ వేస్తారు. బావంచాలు, చేదు జీలకర్ర అని, గంధ కచరాలని కూడా వేస్తారనమాట. సో అవి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ పసుపు కొమ్ములను కూడా వేసుకోవాలి. పసుపు మంచిదనమాట, చర్మానికి మంచి కలర్ వస్తుంది. పసుపుని డైలీ యూజ్ చేసి, కొంతమందికి పడదు, పడని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇట్లా న్యాచురల్గా ఉన్న పసుపు కొమ్ములు అయితేనే మంచిదనమాట. మామూలుగా ప్యాకెట్స్లో ఉన్న పసుపు వేయద్దు. సో చూస్తున్నారు కదా, వీటన్నిటిని మంచిగా మనం మిక్సీ జార్లో వేసుకొని సన్నగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే సున్నిపిండి కొంచెం బరకగా ఉందనుకోండి, స్కిన్ పైన రఫ్ అయిపోతుంది అనమాట. అందుకని మనం దీన్ని చాలా ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా చేసుకోవాలి. ఇట్లా జల్లించేసి మిగిలిన దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సున్నపిండిలో అన్ని వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏది అవైలబుల్ ఉంటే అట్లా చేసుకోవాలన్నమాట. ఈ సున్నపిండిని డైలీ ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. దీన్ని ఒక 2-3 స్పూన్స్ బౌల్లోకి తీసేసుకొని పచ్చి పాలు ఉంటాయి కదా, పాలతో కలిపేసుకోవాలి. లేదా పెరుగుతో అయినా కలుపుకోవచ్చు. రోజ్ వాటర్ ఉంటుంది కదా, దాంతో కూడా కలుపుకోవచ్చు అనమాట. సో చూసినారు కదా, మంచి గంధం వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఇది బాడీకి అంతా అప్లై చేయొచ్చు, ఫేస్కి పెట్టుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. సున్నపిండి చాలా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట చర్మానికి. నెక్స్ట్ హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ఒక మంచి టిప్ అనమాట. కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాన్ని వేడి చేయాలన్నమాట. ఇట్లా ఒక ప్యాన్లో కొంచెం పోసేసి దాంట్లో మెంతులు, ఇంకా ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా ఇట్లా పొట్టును వేసేసుకొని ఇది సిమ్లోనే పెట్టి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేడి చేయాలన్నమాట. సో అట్లా వేడైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లగా అయిన తర్వాత వడబోసేసుకోవాలి. చూసినారు కదా, ఎంత మంచిగా అట్లా కలర్ అంతా చేంజ్ అయిపోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దించేసి వడబోసేసుకోవాలి. వడబోసేటప్పుడు అంత చెత్తలాగా అంత బ్లాక్ వస్తుంది కదా, అట్లా కాకుండా ఉండాలంటే మనం దాంట్లో కాటన్ వేసేసేయాలి. మనకు మంచిగా క్లీన్గా వచ్చేస్తుంది ఆయిల్ అంతా. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఈ నూనెకే కాదు, మనం ఏదన్నా డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ వడబోస్తుంటాం కదా, అట్లాంటప్పుడు ఇట్లా కాటన్ వేసేసి మనం దాన్ని వడబోసేసినాం అనుకోండి, మంచి నూనె వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి నూనె అయితే చాలా క్లీన్గా ఉంటుంది. సో అట్లా చేసేసుకోవాలి. ఈ ఆయిల్ని మనము తలకి అప్లై చేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు. చేసేసి ఒక 2 అవర్స్ తర్వాత తలస్నానం చేసుకుంటే హెయిర్ లాస్ సమస్య అయితే తగ్గుతుంది. జుట్టు మంచిగా పెరుగుతుంది అనమాట. ఇంకా డాండ్రఫ్ ఉంటే కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా తలకు సంబంధించిన, హెయిర్కి సంబంధించిన చిట్కా చూద్దాం. ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని మనం వేస్ట్ చేయదనమాట. ఆ నీళ్ళతో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటితో మనం ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తల వెంట్రుకలకి కూడా ఈ వాటర్ చాలా మంచిది. ఫస్ట్ కడిగిన నీళ్ళు పడేసి నెక్స్ట్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని పడేయకుండా మనం అట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఈ నీళ్ళని నైట్ అంతా నేను అట్లా పక్కన పెట్టేసినాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళలో కొంచెం మనం షాంపూ ఏది యూజ్ చేస్తే ఆ షాంపూని కలిపేసుకోవాలి. ఆ షాంపూ వేసేసుకొని దీంతో మనం తలస్నానం చేసుకుంటే ఆ హెయిర్ అనేది మంచి సిల్కీగా, షైనీగా ఉంటదనమాట. చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు కూడా మంచిగా పెరుగుతది. ఈ టిప్ చాలా యూజ్ అవుతది. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తది మీకు. నిజంగా చాలా బాగా వర్క్ అవుతదనమాట ఈ టిప్ అయితే.
నెక్స్ట్ స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ చేయడం చూద్దాం. దీనికోసం బియ్యంని ముందుగానే నానబెట్టేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టొచ్చు, లేదా ఒక 2 గంటలు నానినా సరిపోతది. ఆ బియ్యంని ఒక 2 స్పూన్ల వరకు రోట్లో వేసేసుకోవాలి. తర్వాత బాదాం కూడా ఇక్కడ ఒక 7, 8 బాదాంలు కూడా తీసుకొని మంచిగా నానబెట్టి పొట్టు తీసేసుకోవాలి. రెండిటిని కలిపి మెత్తగా దంచేసేయాలి, లేదా మిక్సీ జార్లో వేసుకున్నా చాలా మెత్తగా అయిపోతుందనమాట. దీన్ని మళ్ళీ స్టెయిన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరకగా అస్సలు ఉండదనమాట. క్రీమీగా రావాలి ఈ పేస్ట్ అనేది. సో అట్లా వచ్చే వరకు మనం దాన్ని బాగా స్టెయిన్ చేసుకోవాలి, లేదా ఒక క్లాత్లో వేసుకున్నా కానీ సన్నటి క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అట్లా చాలా పలచగా క్రీమీగా ఉండాలన్నమాట. దీంట్లోకి కోకోనట్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత అలోవెరా జెల్ కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ క్రీమ్ని ఫేస్కి అప్లై చేసి బాగా మర్దన చేయాలి. చేసేసి 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి చల్లనీటితో. అంతే, ఇంకా స్కిన్ అనేది బాగా బ్రైట్నెస్ అనేది వస్తుందన్నమాట. మెరుస్తూ ఉంటుంది, మంచి గ్లో వస్తుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రీమ్ 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అంతే. సో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకొక ఫేస్ ప్యాక్ అనమాట. ఒక బౌల్లోకి శనగపిండి, కొంచెం కాఫీ పౌడరు, పెరుగు వేసేసుకోవాలి. వేసి తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసి మనం ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఇది కూడా స్కిన్ పైన ముడతలు ఇంకా ట్యాన్ అనేది పోవాలంటే ఈ క్రీమ్ పెట్టేసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుంది. కాఫీ పౌడర్ వేస్తే ఫేస్ మంచి గ్లో వస్తుంది అనమాట. సో అంతే. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండ్ టమాటోతో చూద్దాము. ఇంట్లో శనగపిండి కానీ కాఫీ పౌడర్ కానీ అట్లాంటివి ఏమి లేనప్పుడు ఇది అప్పటికప్పుడు వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. జస్ట్ టమాటోని హాఫ్ కట్ చేసి పసుపు రుద్దేసి మనం స్కిన్ పైన అట్లా బాగా రఫ్ చేయాలన్నమాట. చేతులకు కానీ మెడకు కానీ లేదా ఫేస్కి అయినా సరే ఒక 5 to 10 మినిట్స్ నార్మల్గా రఫ్ చేయాలి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చేసేసి చల్లనీళ్ళతో కడుక్కున్నాం అనుకోండి, మనకి రిజల్ట్ అనేది అప్పుడే తెలిసిపోతుంది అనమాట. చేయి కడిగిన తర్వాత చూసిన కదా, డల్గా ఉన్న స్కిన్ కాస్త మంచి మెరుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేసుకోవడం చూద్దాం. ఇట్లా షుగర్లో టమాటోని అద్దేసి మనం స్కిన్ పైన నార్మల్గా అట్లా స్క్రబ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేస్తే మనకి డెడ్ స్కిన్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫేస్ ప్యాకే. ఇది శనగపిండిలో కొంచెం పసుపు వేసేసి టమాటోని అట్లా మొత్తం రసం తీసేసి వేసుకోవాలి. టమాటో వల్ల స్కిన్ ట్యాన్ అనేది తొందరగా తగ్గుతుంది అనమాట. తర్వాత కొంచెం పెరుగు కానీ పాలు కానీ వేసుకోవాలి దీంట్లోకి. నేనైతే పెరుగు వేస్తున్నాను. ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ కూడా మనము 2 రోజులకు ఒకసారి పెట్టుకుంటే ఫేస్లో గ్లో అనేది మంచిగా వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మంచిగా అట్లా ఫేస్కి పెట్టేసుకొని చల్ల నీళ్ళతో కడిగేసుకుంటే మనకి రిజల్ట్ అనేది మంచిగా అప్పటికప్పుడే తెలుస్తుంది అనమాట. సో టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పపాయ ఫేస్ ప్యాక్ చేసుకోవడం చూద్దాం. దీనికోసం మంచిగా పండిన పపాయాని తీసుకోవాలి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక చిన్న ఆలుని కూడా వేసేసుకోవాలి. పొట్టు తీసేసి అట్లా మంచి చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని స్టెయిన్ చేసేసుకోవాలి. మనం దాంట్లో వచ్చే జ్యూస్తో మనం ఫేస్ ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఒక పల్చటి క్లాత్లోకి వేసేసుకొని దాంట్లో వచ్చే రసాన్ని అంతా మనం చేతితో గట్టిగా అట్లా స్క్వీజ్ చేసేయాలి. చూస్తున్నారు కదా, అట్లా రెడీ చేసేసుకోవాలి. ఇది ఈ గుజ్జునంతా పడేసేయాలి. తర్వాత దీంట్లోకి హనీ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి. ఇంకా కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. పపాయాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎండ, కాలుష్యం వల్ల ఇతర కారణాలతోని మన స్కిన్ అనేది పాడైపోతుంటుంది కదా. సో అట్లాంటప్పుడు చర్మాన్ని బ్రైట్గా చేస్తుంది అనమాట. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక ఫేస్ ప్యాక్ని చేయడం చూద్దాం. ఇది కీరా దోసతో చేసుకోవాలి. ఫేస్కి మంచి చల్లదనాన్ని ఇస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. కీరా ముక్కల్ని మంచిగా అట్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జునంతా ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లో శనగపిండి కొంచెం పెరుగును యాడ్ చేసుకోవాలి. అంతే. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మంచి గ్లో వస్తుంది అనమాట. స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే మన స్కిన్ ఇంకా హెల్తీగా ఉండాలి. ఫేస్ ప్యాక్సే కాకుండా మనం ఈ జ్యూసెస్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే కూడా మన హెల్త్కి మంచిది అనమాట. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ డైలీ తాగితే మన స్కిన్ అనేది న్యాచురల్గానే గ్లో వస్తుంది అనమాట. 3 monthsలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చూసిన కదా, మనం ఈ క్యారెట్ బీట్రూట్ని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. మంచి స్వీట్నెస్ కోసం హనీ కలుపుకోవాలి. తర్వాత విటమిన్ సి అనేది బాడీకి చాలా అవసరము. డైలీ నిమ్మరసం అనేది
మనం తీసుకుంటేనే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుందన్నమాట. సో నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకొని డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగినామంటే స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. 3 మంత్స్లో మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. డైలీ క్యారెట్ బీట్రూట్ తాగడం చాలా మంచిది అనమాట హెల్త్కి. స్కిన్ ఇప్పుడు మెరుస్తూ తెల్లగా ఉండాలి, స్కిన్ హెల్తీగా ఉండాలంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఎక్కువగా వాటర్ తాగాలి, ఇంకా చర్మానికి మేలు చేసే ఫేస్ ప్యాక్స్ వాడాలి. ఎండలో బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ముఖ్యం అనమాట. క్యారెట్స్, పుచ్చకాయ, కీరా దోస, పాలు, పసుపు, నిమ్మరసం, తేనె వంటి డైలీ డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.